అందరికీ నమస్కారం। ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డు చిన్న బోనాల గ్రామంలో మరియు ఈరోజు పొద్దున గడ్డం దేవయ్య అనే ఒక వ్యక్తి దాదాపుగా ఒక 50 సంవత్సరాలు ఉంటాడు। ఈరోజు ఉదయం 11 గంటలకు గుండెపోటుతో మరణించడం జరిగింది। తన అంత్యక్రియల కోసం ఈ యొక్క చిన్న బోనాల 10వ వార్డు చిన్న బోనాల గ్రామంలో శ్మశాన వాటిక లేదని ఎన్నోసార్లు కూడా అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోగా దాదాపుగా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పి మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి నేను ఏదైతే మన రథాన్ని పంపించమని ఏదైతే వైకుంఠ రథం ఉందో వైకుంఠ రథాన్ని పంపించడం చెప్పడం జరిగింది। మున్సిపాలిటీ అధికారులు డ్రైవర్కు ఫోన్ చేసి రథం తీసుకెళ్ళమని చెప్తే అందులో ఆ వెహికల్లో డీజిల్ లేదని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది। ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు। గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రభుత్వం నడుస్తున్నది। అదే కాకుండా స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు। కనీసం డీజిల్ లేకుండా ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీ ఉన్నదా? కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను నా తరపున నా ప్రజల తరపున ఇలాంటి సమస్య ఇంకొకసారి రావద్దని చెప్పి వెంటనే దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇదే కాకుండా ఇటువంటిది ఇంకెప్పుడు జరగకుండా దీనిపై వెంటనే మాకు శ్మశాన వాటిక నిర్మించి దీనిపై వెంటనే మీరు ఆదుకోవాలని చెప్పి మా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను। అందరికీ నమస్కారం। భారత్ మాతాకి జై।